వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాడ రాజన్నను దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ నాయకుల వద్ద డబ్బులు తీసుకున్నానని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని వెల్లడించిన టీఆర్ఎస్ నేత మాటల మధు. ప్రజావాడలో ఫిర్యాదులపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. ఆధ్యాత్మిక ధామంగా విరాజిల్లుతోన్న శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం. సిరిసిల్ల పట్టణ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షులుగా వేముల వైశాలి నియామకం. వేములవాడ రాజన్నను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ప్రజలందరూ సుఖశాంతులతో పాడి పంటలతో సమృద్ధిగా అభివృద్ధి చెందాలని ఆ రాజరాజేశ్వరిని కోరుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. రాజన్నకు కోడలు కట్టేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి ఆయనకు ప్రసాదం అందజేశారు. ఆయన వెంట ఆలయ ఏవో వినోద్ రెడ్డి తదితరులు ఉన్నారు. దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఈరోజు సోమవారం పూట ఉదయాన్నే అభిషేకం చేసుకొని ఆ భగవంతుడు అందరిపై చల్లని చూపు చూడాలని, సమృద్ధిగా వర్షాలు పడి సర్వే జన సుఖనుభవ వ్యవస్థ అంతా బాగుండి ప్రభుత్వం ప్రజలకు సేవ చేసే విధంగా పరిపాలకులకు భగవంతుడు ఆశీర్వచనం చేయాలని రాజరాజేశ్వరుని వేడుకుంటూ తప్పకుండా ప్రాంతంలో వేములవాడ దేవాలయ అభివృద్ధికి అందరం కూడా కంకణం కట్టుకొని పనిచేస్తాను. భగవంతుడు మాతో ఆ పని కూడా చేసి దేవాలయ అభివృద్ధి, ప్రజల సౌకర్యాలు, భక్తుల సౌకర్యాలు కల్పించే విధంగా మాతో అటువంటి కార్యక్రమం జరిపించే బలాన్ని కూడా ఇవ్వాలని సందర్భంగా భగవంతుడు కోరుకుంటూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.
కాంగ్రెస్ నాయకులు ఎన్నికల్లో తన గెలుపు కోసం డబ్బులు ఇచ్చారని చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీఆర్ఎస్ నేత మాటల మధు అన్నారు. ఈ మేరకు తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన టీఆర్ఎస్ నాయకులతో కలిసి మాట్లాడారు. మాజీ మంత్రి కేటీఆర్ పై తప్పుడు ఆరోపణ చేస్తే ఖచ్చితంగా స్పందిస్తామని మాటల మధు కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు. వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేస్తూ మాట్లాడితే తప్పకుండా జవాబు చెప్తామన్నారు. కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలు దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలన్నారు. ఈ సమావేశంలో బండి జగన్, సిలివేరి చిరంజీవి, కడారి నవీన్ రెడ్డి, గుండు ప్రేమ్, అమర్ రావు, కొమరయ్య, కృష్ణ, ముత్యన్ రెడ్డి, శ్రీకాంత్ రావు, నరేష్, జీవన్, తిరుపతి, లింగం, రమేష్, అఫ్రోజ్, అబుకర్, నరసింహాలు, రవి, శేఖర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నాకు నమస్కారం తెలియజేస్తూ, గత వారం నుంచి సిరిసిల్లలో జరుగుతున్న పరిణామాలపై తంగళ్లపల్లి మండల ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. దీని అంతటి ముఖ్య కారణం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారే. ఇవన్నిటికీ మూల కారణం ఆయనే ఆద్యం పోషిస్తూ ఉన్నారు. అతను ప్రతిరోజు నా మీద తిట్ల పురాణం వాళ్ళ కార్యక్రమం తినిపించుకుంటూ వికటానందం పొందుతూ ఉన్నాడు మహేందర్ రెడ్డి గారు. గతం మీరు చూసిండ్రు, మొట్టమొదటిగా నేను తిట్టింది కాదు వాళ్ళని. మహేందర్ రెడ్డి గారే మాట్లాడి ఎప్పుడైనా గత 10 సంవత్సరాల నుంచి నేను అందుకని సర్పంచ్గా ఉన్నా, 4 సంవత్సరాల నుంచి ప్రెస్ మీట్లు మాట్లాడుతూ ఉన్నా. ఏ ఒక్కరోజైనా ప్రెస్ మీట్లని మరేసుకుని చూడాలి మీరు ఆరోపణను మాట్లాడిందా? ఇట్లా మాట్లాడింది మీరు, నన్ను అనటట్టు చేసింది మీరు. మీ మహేందర్ రెడ్డి గారు మాట్లాడింది కాబట్టి మీరు ఖండించాం, హెచ్చరించాం. తెల్లారే మీరు మాట్లాడలే, మా ఆగన్న మాట్లాడితే ఆగన్న మీద మన కేటీఆర్ మీద ఇక్కడ తంగలపల్లి మండల నాయకులు అని చెప్పుకునే కాంగ్రెస్ నాయకుడు టోనీ గారు మాట్లాడితే తెల్లారి మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మీరు మాట్లాడిన సబ్జెక్ట్ మాట్లాడినాం. ఇటువంటి మళ్ళీ రిపీట్ అయితే దేనికైనా వెనుకాడమని మాట్లాడినాం. దాన్ని లేనిపోని పుట్టించుకొని చెప్తారు కొడతా అవన్నీ మీరు మాట్లాడుకొని ప్రొపగాండా చేసుకొని ఏదో బట్టగల్స్ మీద వారేయాలని అబండాలు మీరు ఇస్తారు. నీకు బాగా అనిపించింది నేను మాట్లాడితే ఒకరోజు ముందు నా కుటుంబం గురించి మాట్లాడినా, వ్యక్తిగతంగా దృశ్యంలోకి ఏను కాబట్టి నేను మాట్లాడినా బరాబర్ ఒప్పుకుంటున్నా. నువ్వు మాట్లాడినా కాబట్టి నువ్వు సహనం కోల్పోయి విచక్షణ రహితంగా ఒక మనిషి వ్యవహారంగా మాట్లాడలే కాబట్టి నేను మాట్లాడితే ఏమైంది? నీకు కాలింది తెలంగాణ నిద్రపట్టలేదు, ఆగమామైన ఇదే ఆగమవాడు అందరైంది నువ్వు చేయబట్టి. సిరిసిల్లలో తంగలపల్లి మండలంలో నువ్వు చేయబట్టి నీ భయానికి ఎవడు మాట్లాడలేదు. నువ్వు మండలాధ్యక్షుడు ఉన్నప్పటింది, గతంలో అట్లా లేవు. నువ్వు వచ్చిన తర్వాత ఎవరైనా ప్రెస్ మీట్ పడితే సబ్జెక్ట్ మాట్లాడే తెలివి జ్ఞానం నీకు ఉండదు. ఎవరైనా ప్రెస్ మీట్ పెడితే మనం వ్యక్తిగతంగా పోతాం, వ్యక్తిగత దూషణలు చేస్తాం, వాడిని పర్సనల్గా మాట్లాడతాం. అందరు నా లెక్క నీ లెక్క ఉండదు. కొంచెం మీతో ఎందుకు మాట్లాడాలి, ఈ చిల్లర వాళ్ళతో ఎందుకు మాట్లాడాలని ఉద్దేశంతో ఎవరు స్పందించలేదు. అది గొప్పతనం అనుకుంటున్నావా? అది వాళ్ళ చేతకంతనం అనుకుంటున్నావా? వాళ్ళు మౌనంగా ఉండాలంటే నువ్వు ఫెయిల్ అయిపోయినట్టు. నీ మీద నువ్వు మాట్లాడితే నువ్వు ఏం మాట్లాడినట్టు. ఎందుకంటే కుక్కలతో మీ మీద మురగాలని ఆగింది. అది తంగలపల్లి మండలానికి నువ్వు చేసిన దుర్భాగ్య పరిస్థితి. ఇది ప్రజాస్వామ్య దేశం, రాజ్యాంగ దేశం. మాటకు మాట ఎవడైనా మాట్లాడతావు. నువ్వు మాట్లాడినప్పుడు అధికార పక్షం ఉన్నప్పుడు నువ్వు స్పందించాలి, మాట్లాడాలి. నువ్వే తప్పుడు మాటలు మాట్లాడకపోతే సమాధానం ఎవరు చెప్పాలి? ఊగూక ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు? విద్యా దూషణ నీకు ఏమవసరం నీకు? నువ్వు గొప్పను అనుకుంటున్నావా? నువ్వు నీ గాలాలనే మాట్లాడినా, నీకు బాధ అనిపించాలనే మాట్లాడినా, మాకు బాధ అనిపించే మాట్లాడినా కదా. మా కుటుంబ సభ్యులు నువ్వు తీయకుండా నీ కుటుంబ సభ్యులు ఎవరు తీస్తారు? ఇదా మహేందర్ రెడ్డి గారు నువ్వు ఇచ్చే ట్రైనింగ్ ఇదా? నువ్వు నేర్పించే విధానం ఇదా? నీ అడ్వకేట్ తనం ఇదేనా? నీ జ్ఞానం ఇదేనా? నువ్వు చేసేది మార్చుకోవాలి. నువ్వు ఇలా మాట్లాడుతున్నాను నేను వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టకూడదు. నేను ఏం మాట్లాడిన కన్నా మండల నాయకుడు టోనీ, మా నాయకులు చేయబట్టే నువ్వు సర్పంచ్ గెలిచావని అన్నావు. గతం గుర్తు చేసుకో. టోనీ కేర అబద్ధాలు మాట్లాడు, అన్ని ఆరోపణలు అసలు నిజ నిరూపాలు చేయకుండా అబద్ధాలు మాట్లాడు, ఒకరిని మీ అబాండాలు వేయాలి, బ్లాక్మెయిల్ చేయాలి. ఇవన్నీ కేర్ ఆఫ్ నువ్వే. అందరూ తెలిసి నీకు మాట్లాడదు. ఎందుకంటే
ఇందువల్ల బెదిరించు అందరూ ఇప్పుడు మాట్లాడతారు ఇక ఇవన్నీ నువ్వు సబ్జెక్ట్ ఉండే దగ్గర బెదిరించుడు అబద్ధాలు మాట్లాడు అవతలని ఏమనుకుంటున్నావు నేను మాట్లాడుతున్నా అవతలనికి ఎంత బాధపడతారో ఈ మాట్లాడితే వాళ్ళకి ఏమి ఇబ్బంది కలుగుతాను కనీసం ఇంకిత జ్ఞానం లేను నువ్వు చదువుకొని మూర్ఖుని చదువుకోలే కదా నువ్వు చదువుకొని మూర్ఖుని నువ్వు ఇవన్నీ గ్రహించాలి ఇంకా ముందనే నేర్చుకో పద్ధతి తెలుసుకో ఒక్క నెల ముందు నీ చూసుకోవాలి నువ్వు వాడు ఒక మాట అంటే అంటే నువ్వు అన్నావు నేను అన్ని డబ్బులు అనలేదా నెక్స్ట్ కూడా అట్లా ఉంటుంది నువ్వు మంచిగా మాట్లాడితే మేము మంచిగా మాట్లాడతాం నువ్వు పద్ధతిగా మాట్లాడితే మేము పద్ధతిగా మాట్లాడతాం నువ్వు కొట్టాడు మాట్లాడితే మేము కొట్టాడు మాట్లాడతాం ఎవడేం తక్కువ లేడు కదా నీకెన్ని హక్కులు ఉన్నాయి నాకు కూడా అన్ని హక్కులు ఉన్నాయి ఈ ప్రజాస్వామ్యంలో ఇది గ్రహించుకోవాలి నేను పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చిన 40,000తో సర్పంచ్ గెలిచినాను అన్నావు కదా మళ్ళీ ఒక ఆరోపణ చేసినావు కదా దీనికి ఎక్కడికి వస్తావో చెప్పాలి ఆధారంతో రావాలి ఏదో గాలికి మాట్లాడినాను కాదు ఎందుకంటే నేను ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన పని చేసిన ఒక్క ప్రజాక్షేత్రం ఉన్నోడిని నువ్వు లేవు వార్డు మెంబర్ ఓడిపోయిన స్థాయిని ప్రజాస్వామ్యంలో గెలిచేటోని కాదు నువ్వు పోటీ చేసేటోని కాదు పోటీ చేసిన భయపడే క్యాండిడేట్ నువ్వు నేను గెలిచిన నెక్స్ట్ కూడా నీకు పోటీ చేసే సిద్ధంగా ఉంటా గెలిపోవడం నేను సహజమా ఉంటా నన్ను బదనాం చేయాలి నా పేరు మీద దెబ్బ కొట్టాలి అబాస్పాయాలను చేయాలి నువ్వు ఒక ప్లాన్ కూతున్నావు కదా 40,000 ఎవరు ఇచ్చిండ్రో నీకు చెప్పాలి గతంలో నేను 2011 సర్పంచ్గా పోటీ చేసినప్పుడు దానికన్నా ముందు టీఆర్ఎస్ వీలో ఉన్నా 2006లో టీఆర్ఎస్ వీల ఉద్యమం నుంచి పనిచేసిన 2010లో టీఆర్ఎస్ అధ్యక్షులు నేను మా గ్రామానికి పనిచేసిన ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా సమీకృత కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలపై విన్నవించగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఓపికగా విన్నారు. వెంటనే ఆ శాఖలకు పరిష్కారం కోసం రాశారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం ఆధ్యాత్మిక శోభకు ఆనవాళ్లుగా నిలుస్తోంది. వివిధ దేవాలయాలను ఒకే చోట నిర్మించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించేలా ఆలయ ట్రస్ట్ కమిటీ సభ్యులు సుందరంగా తీర్చిదిద్దారు. సిరిసిల్ల పట్టణంలోని సాయినగర్లో 2002 సంవత్సరంలో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి రాజ విద్యాసాగర్ గురుస్వామి నేతృత్వంలో శ్రీకారం చుట్టారు. అయ్యప్ప స్వామి ఆలయాన్ని ఎంతో సుందరంగా నిర్మించారు. కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి మాల ధరించే భక్తుల సంఖ్య పెరిగిపోవడంతో దేవాలయానికి అనుబంధంగా అన్నదాన సత్రాన్ని నిర్మించారు. కేవలం ఏడాదిలో 2 నెలలు మాత్రమే భక్తులు వస్తున్నారనే భావనతో ఆలయంలో మరిన్ని అనుబంధ దేవాలయాలను నిర్మించారు. శివపార్వతుల ముఖాలతో లింగరూపుడైన శివుడు, శనీశ్వర విగ్రహం, సంతోషిమాత, సాయిబాబా, దత్తాత్రేయుడు, ఆంజనేయుడు, గణపతి, నవగ్రహ విగ్రహాలు, షణ్ముఖుడు, బాలత్రిపుర సుందరీదేవి, అష్టలక్ష్మి దేవతల ఆలయాలు ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. 20 మందితో ప్రారంభమైన ట్రస్ట్ బోర్డు నేడు 90 మందితో కొనసాగుతోంది. ప్రతి ఏడు భక్తులకు అన్నదాన కార్యక్రమాలు దాతల సహకారంతో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఆలయం కార్మిక క్షేత్రంలో ఆధ్యాత్మిక ధామంగా విరాజిల్లుతోంది.
సిరిసిల్ల పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలుగా వేముల వైశాలిని నియమించినట్లు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ వెల్లడించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియామక పత్రాన్ని అందజేశారు. మహిళా అభ్యున్నత ధ్యేయంగా నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సారథ్యంలో బీజేపీ పార్టీ కొనసాగుతుందని పలువురు బీజేపీ నాయకులు వెల్లడించారు. బీజేపీ పార్టీలో కష్టపడ్డ వారికి తప్పకుండా పదవులు వస్తాయని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుల పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రెడ్డిపోయిన గోపి, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ, పట్టణ మహిళా మోర్చా మాజీ అధ్యక్షురాలు పండగ మాధవి, మచ్చలక్ష్మి, చందుపట్ల శ్రవంతి, భీమని శ్రీలత, అడ్డగట్ల లక్ష్మి, వేముల రజిత, గజ్జల అనిత, వేముల శ్రీలత, గుండెలి సంధ్య, మాదాసు రమ్య, భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనన్న గారికి, జిల్లా అధ్యక్షురాలు అన్నపూర్ణక్క గారికి, అధ్యక్షుడు గోపన్న గారికి, హృదయపూర్వక సంజయ్ అన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు. నేను నా బాధ్యతను నా వంతు టైంతో పాటు నా వంతు కృషిగా ఇళ్ళవేళలా చేస్తాను. పార్టీ కోసం నా టైం ఎంతైనా కేటాయించగలుగుతాను. అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. ఈరోజు సిరిసిల్ల పట్టణ అధ్యక్షురాలిగా వేముల వైశాలిని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా టౌన్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. మహిళలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మహిళా మనకు ముందుకు రావాలని టౌన్లో ఇవాళ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళా ప్రెసిడెంట్గా ఈమెను ఎన్నుకోవడం జరిగింది. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజులను దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ నాయకుల వద్ద డబ్బులు తీసుకున్నానని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని వెల్లడించిన టీఆర్ఎస్ నేత మాటల మధు. ప్రజావాడలో ఫిర్యాదులపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. ఆధ్యాత్మిక ధామంగా విరాజిల్లుతోన్న శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం. సిరిసిల్ల పట్టణ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షులుగా వేముల వైశాలి నియామకం. ఇవి ఇప్పుడు కనబలిసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.